అసలు యుద్ధ నీతి ఏంటి? పౌరుల మీద దాడి చేస్తే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పౌరులకు ఒక చిన్న ఒక పౌరుడికి ప్రాణం కోల్పోయినా కూడా యుద్ధంలో అది పెద్ద వాళ్ళు యుద్ధ నీతిని వైలేట్ చేసినట్టు కదా మనం భావిస్తారు. కరెక్ట్ సార్. మనం మన మన అదే సార్, మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతుందో వాళ్ళ యొక్క ఉగ్రవాద సమస్యలను డెమాలిషన్ చేయడం, అది మన ఫస్ట్ ఎయిమ్. మన అబ్జెక్టివ్ కనుక ఆలోచిస్తే ఒకవేళ అక్కడ అది కంట్రోల్ కాకుండా వాళ్ళు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక వార్ లాగా డిక్లేర్ చేస్తే దాన్ని ఫేస్ చేయడం అనేది సెకండ్. బట్ ఎప్పుడు సివిలియన్స్ యొక్క వెల్ఫేర్ కొరకే మంగళదేశం తయారు చేసి ఇందిరాగాంధీ ఇచ్చింది కదా సార్. సో సివిలియన్స్ కి మనం ఎప్పుడు టార్గెట్ చేయం. సివిలియన్ టార్గెట్ చేస్తే మనకి ఏమొస్తుంది? అవునంటే ఇక్కడ మన సివిలియన్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కదా, అది దానికి మన రిటాలియేషన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ప్రపంచ దేశాలు మన రిటైలేషన్ అంతా వాని దగ్గర ఉన్నటువంటి ఫైర్ పవర్ ఏదైతే ఉందో వాని యొక్క స్ట్రాంగ్ పాయింట్ దాన్ని న్యూట్రలైజ్ చేయడమా డిస్ట్రక్షన్ చేయడం అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్ గా వీ విల్ డూ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో వచ్చి మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొన్ని తీవ్రవాద శిబిరాలని మనం డిస్ట్రాయ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా పౌరుల మీద అటాక్ చేశారని చెప్పి ప్రపంచ దేశాల ముందుకెళ్ళి పాకిస్తాన్ దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది, మీరు చూసుంటారు. కానీ వీళ్ళు సివిలియన్స్ తోటి కలిసిపోయి తీవ్రవాదులు ఉన్నప్పుడు మనం అటాక్ చేయాల్సి వస్తే మనం ఏ రకంగా దానికి వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ మాట్లాడేదాన్ని అబద్ధాలు ఉంటాయి సార్. వాళ్ళది ఒక నిజం అనేది ఏది ఉండదు. అది యుఎన్ కూడా అర్థం చేసుకుంది, దాన్ని రిఫ్యూజ్ చేసేసింది. మన యుద్ధ నీతి అనేది ఎప్పుడు ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే, ఒక యుద్ధ నీతి. మనకు వాళ్ళ ఉగ్రవాదతల పైన వాళ్ళ యొక్క వరకే మన టార్గెట్. పిఓకే సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అనేది మిలిటెంట్ క్యాంప్సే, సెకండ్ టార్గెట్ పిఓకే. థర్డ్ టార్గెట్కి వస్తే ఏమన్నా మనం తప్పనిసరిగా వెళ్ళిపోయినప్పుడు అదొక వార్ అనేది వార్ ఇన్ బిట్వీన్ ఆర్మ్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఏదో తెలియకుండా మనము అక్కడికి పోయి వాళ్ళపైన ఏదో మనం న్యూక్లియర్ డాక్టర్ అని కూడా రావు గారు చెప్పినట్టుగా సెకండ్ యూజ్ పాలసీనే ఉంది కనుక సివిలియన్స్ ని మనం ఎటువంటి హామ్ చేసేటువంటి ఆబ్జెక్ట్ ఎప్పుడు రాలేదు. 22 సంవత్సరాల చేసుకుంటున్నారు కదా, నేను అంటున్నది అది. సారీ, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదండి. వాళ్ళు చేస్తే ఎవరు నమ్మరు కదా సార్. దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది. పార్లమెంట్ పైన అటాక్ అయిందనే కానీ ఇంతవరకు యుఎన్ నమ్మట్లేదు. సో మనకు మీ ఎవిడెన్స్ సరిపోతుంది. తాజ్ పైన అటాక్ జరిగింది అంటే నమ్మట్లేదు, మీరు ఎవిడెన్స్ సరిపోవట్లేదు. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేయడం, వాళ్ళు ఏం మాట్లాడడం మనకు మ్యాటర్ కాదు. మనం ఫైర్ పవర్ లో, నెంబర్ ఆఫ్ సోల్జర్స్ లో, టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్నాం. వాడు ఏ చేసినా దానికి రిటాలియేషన్ గా మంచి బుద్ధి చెప్పేటువంటి అవకాశం రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఎక్కడంటే అక్కడ భరతమాత జెండాను, భారతదేశ జెండాను నాటే అవకాశాలు ఉన్నాయి. మనం వాళ్ళ యొక్క అది సెకండ్ రివ్యూలల్లా మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం వెయిట్ అండ్ వాచ్ ఏమేమి ఉంటుంది ఏంటిదని చెప్పింది. త్రివిధ దళాల్లో ఏ ఫోర్స్ తోటి ఎక్కువగా మనం వాళ్ళ మీద ఒకవేళ దాడి చేయాల్సి వస్తే ఏ ఫోర్స్కి ఎక్కువగా పని ఉండే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ పనిచేయచ్చు అంటున్నారు, నిజమేనా అండి? లేదు, ఇప్పుడు ఏమైందంటే పిఓకే టెరైన్ అంతా హిల్లీ టెరైన్ కనుక మనకు ఫస్ట్ దాన్ని వీక్ చేయాలన్నప్పుడు ఎయిర్ ఫోర్సే తప్పనిసరిగా. ఎయిర్ ఫోర్స్ అనేది మనకు మేజర్ ఒక స్ట్రాంగ్ అన్నట్టు ప్రస్తుతం మనకు మీరు అన్నట్టుగా. తర్వాత ఎస్, మనకు ఆర్టిలరీ సపోర్ట్ ఉంది ఆర్మీలో. ఇన్ఫాంట్రీ కనుక పార్టీకి వస్తే ఇన్ఫాంట్రీ అనేది ఎప్పుడు మనకు ల్యాండ్ హోల్డింగ్ కొరకు, తర్వాత వాళ్ళు డిమైనింగ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. తర్వాత ఫస్ట్ ఆర్మీ ఎప్పుడు రాదు. ఇట్స్ ప్యూర్లీ ఎయిర్ ఫోర్స్ అనేది మనకు కనిపిస్తుంది సార్. ఓకే, ఇంకా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చూస్తే ఎక్కువగా షెల్లింగ్ జరుగుతుంది, అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, ఇళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించి ప్రధాని కూడా సమీక్ష చేస్తున్నారని ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోందండి భిక్షపతి గారు. అంటే మరి ఈ విషయంలో మనం ఎలాంటి అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయించేయడంతో సరిపోతుందా, లేకపోతే మనం ఎలాగ దాని భద్రతా చర్యలు ఏ రకంగా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకుని ఎలాగ వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళు ఎవరు? అదే మీరు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ రివ్యూ మీటింగ్ లో తర్వాత అనదర్ 48 hours లో దీని యుద్ధం యొక్క రూపం మారితే మన సివిలియన్స్ ని, మన ప్రాపర్టీస్ ని కాపాడుకునేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్, డిపార్ట్మెంట్స్
వాళ్ళను ఇవాక్యుయేషన్ చేసుకోవడం, వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి శిబిరాలలో పెట్టుకోవడం అనేది, వాళ్ళకు వైద్యం ఇవ్వడం, వాళ్ళకు భోజనాలు ఇవ్వటం, ఇవన్నీ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ డ్రిల్స్. ఇవన్నీ ఆన్ గ్రౌండ్ ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఎందుకు పర్టికులర్ గా అక్రాస్ ది ఎలాంగ్ ది ఎల్ఓసి ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ రూల్స్ ఎప్పుడో ఉండే ఉంటాయి సార్. ఇక్కడ అంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఏంటంటే, ఇప్పుడు బార్డర్ ప్రాంతంలో ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది భారత్ ప్రభుత్వం అని చెప్పి మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోందండి భిక్షపతి గారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయించడం ఒక ఎత్తు, ఎవరైనా మన సరిహద్దు ప్రాంతాల్లోకి ఎంటర్ అయితే పాకిస్తాన్ నుంచి వాళ్ళని కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం అని చెప్పి మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇది పెద్దగా అవుట్ స్టాండింగ్ న్యూస్ ఏం కాకపోవచ్చు సార్. ఇది అది ఎల్ఏసీలో బార్డర్ లో ఎవరు నార్మల్ సామాన్యులు కనిపించదు కదా, కనిపిస్తే చంపడం అనేది రూల్. దానికి ఇట్స్ నాట్ ఎ న్యూ. నేను అంటున్నది దీన్ని బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ మన ప్రభుత్వం కూడా, ఇప్పుడు భారత్ ప్రభుత్వం కూడా యుద్ధానికి సన్నద్ధం అయిపోయింది, ఇంకా మనం రిటాలియేషన్ చేయడం ఒకటే మిగిలింది అని చెప్పి మనం అనుకోవచ్చా? నో, స్టిల్ వెయిట్ అండ్ వాచ్ సార్. ఇంకా రిటాలియేషన్ కి మనం ఫుల్ ఫ్లెడ్జ్ పోవడానికి చాలా టైం ఉంది సార్. ఓకే, రామ్మోహన్ గారు ఓకే, భిక్షపతి గారు, ఇప్పుడు మనకి ప్రధానంగా చూసామంటే ఈ నిన్నటి జరిగిన పరిణామాలను చూస్తే పాకిస్తాన్ మన మీద ఎదురుదాడి చేయడానికి సన్నద్ధం అయింది. కొన్ని మనం యుద్ధ విమానాలని అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏ ప్రయత్నాలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ ఫోర్స్ తరపున పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి రెండోసారి మనం వాళ్ళ మీద చేయాల్సి వస్తే ఓన్లీ పీవీఓకే వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా దాన్ని దాటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మనకు అదే సార్, ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద రిటాలియేషన్ అనేది మనకు ఆన్సర్ దొరికిస్తుంది దాంట్లో. అంతేకాని ఎంతవరకు ఎక్స్టెన్సివ్ పోతుంది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ఎట్ ది జంక్షన్. ఎందుకంటే పీఓకేలో ఇప్పుడు మనం ఎలా ఖాళీ చేయిస్తున్నామో సరిహద్దు ప్రాంతాలని వాళ్ళు కూడా అప్రమత్తం అయిపోతారు కదా. మనం ఏదైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో దాన్ని దాటుకుని వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. తీవ్రవాదులు కానీ వాళ్ళ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఖాళీ చేయించేసే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళ టార్గెట్ ఏదైతే ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీరు, పంజాబ్, గుజరాత్, హర్యానా ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. అలా మనం ఒకవేళ టార్గెట్ చేయాల్సి వస్తే పాకిస్తాన్లో ఏ ప్రాంతాలను టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కానీ మనది మళ్ళీ అదే చెప్తున్నాను కదా, మన ఆబ్జెక్టివ్స్ మిలిటెంట్ క్యాంప్సే. అది అయిపోయింది. తర్వాత కనుక యుద్ధం అయినప్పుడు యుద్ధ రీతిలో మనకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వాళ్ళ ఆర్టిలరీ కావచ్చు, వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ ఫోర్సెస్ కావచ్చు, అవి ఎక్కడున్నాయో ఆల్రెడీ మన దగ్గర మ్యాప్ అయి ఉంది. సో దాని ప్రకారం ఒక ఫేజ్ మేనర్ గా సో వాళ్ళు మన చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా దాన్ని వెళ్ళిపోతుంటారు. అంటే మీరు అంటున్నారు ఆ రకంగా టార్గెట్ చేసి కొడితే ఇంకా మనం దాన్ని ఇంకా యుద్ధం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించదు కదా. అది కంటిన్యూషన్గా మనం ఆ ప్రాసెస్కి సిద్ధపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్తున్న ప్రకారం మనం టార్గెట్ చేసి కొట్టాల్సి వస్తే ఇప్పుడైతే మనం పూర్తి స్థాయిలో యుద్ధం అనేది స్టిల్ వెయిట్ అండ్ వాచ్ సార్. ఇది పూర్తి స్థాయి యుద్ధం పోతుందని నాకైతే కనిపించట్లేదు. ఈ అంతర్జాతీయ దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాన్ని అంతటితో ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నాకు ఎక్కువ అనిపిస్తుంది సార్. అది బై మండే ట్యూస్డే వరకు ఇంకా మనకి, ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలకి ఎకనామికల్ గా ఇండియాతో ట్రేడ్ ఉన్నటువంటి దేశాలకి పెద్ద ఎత్తునే మనకు ప్రపంచ శాంతికి ఇది ఒకవేళ ఎక్స్టెన్సివ్ వెళ్ళిపోతే డిఫరెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక డెఫినెట్ గా దీన్ని ఇంటర్నేషనల్ ఫోరం అనేది ఆపే అవకాశం అయితే ఉంటుంది సార్.